హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలి అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి? కాస్ట్లీ జిమ్ మెంబర్షిప్లు, అవకాడోలు, బ్రోకలీలు, బాదం, వాల్నట్స్ లేదా ఖరీదైన చికెన్, మటన్. అవునా? కానీ నిజం చెప్పమంటారా, ఆరోగ్యం అనేది మన జేబుని ఖాళీ చేసేది కాకూడదు. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ దాటకుండా, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా సూపర్ హెల్తీగా ఉండడం ఎలాగో ఈరోజు మనం మాట్లాడుకుందాం. చాలా సింపుల్ టిప్స్, మీ జేబుకి చిల్లు పడకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు ఇవి. కాస్ట్లీ నట్స్ వద్దు, మన దేశీ నట్స్ ముద్దు. చాలా మంది బాదం, వాల్నట్స్ తింటేనే తెలివితేటలు, బలం వస్తాయి అనుకుంటారు. కానీ వాటి ధరలు చూస్తే సామాన్యుడికి అందుబాటులో ఉండవు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఏంటో తెలుసా? వేరుశనగ పప్పు. బాదంలో ఉండే దాదాపు అన్ని పోషకాలు వేరుశనగ గింజల్లో ఉంటాయి. గుప్పెడు వేరుశనగ పప్పులను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే బాదం కంటే ఎక్కువ బలం లభిస్తుంది. అవిసె గింజలు, వాల్నట్స్ను మనం ముఖ్యంగా ఒమేగా 3 కోసం తింటాము. వాల్నట్స్ కొనలేనప్పుడు అవిసె గింజలు బెస్ట్ ఆప్షన్. వీటిని దూరగా వేయించి పొడి కట్టుకొని రోజుకి 1 చెంచా తింటే గుండెకు, మెదడుకు వాల్నట్స్ ఇచ్చే బలమే వస్తుంది. ఖర్చు కేవలం రూపాయల్లోనే. నువ్వులు, కాల్షియం కోసం బాదం తినే బదులు రోజుకొక నువ్వుల లడ్డు తినండి. ఎముకల బలానికి ఇది చాలా చౌకైన మార్గం. చికెను, మటను కాదు, గుడ్డు, పెరుగు చాలు. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే ఈ రోజుల్లో కిలో మటన్ కొనాలంటే భయమేస్తుంది. చికెన్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. మరి బాడీకి కావలసిన ప్రోటీన్ ఎలా వస్తుంది? గుడ్లు ప్రోటీన్ కింగ్. వందల రూపాయలు పెట్టి చికెన్, మటన్ కొనాల్సిన అవసరం లేదు. రోజుకు 2 ఉడకబెట్టిన గుడ్లు తినండి. కేవలం 15 రూపాయల్లోనే చికెన్ కంటే బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ మీ సొంతం అవుతుంది. పిల్లల ఎదుగుదలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. పెరుగు ఇంటి ముందరి అమృతం. మార్కెట్లో దొరికే కాస్ట్లీ హెల్తీ డ్రింక్స్, గ్రీక్ యోగర్ట్స్ పక్కన పెట్టి రోజువారీ భోజనంలో మన ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు లేదా మజ్జిగ ఖచ్చితంగా తీసుకోండి. ఇది మీ ఎముకలకు కాల్షియం ఇవ్వడమే కాదు, మీ పొట్టను కూడా చల్లగా ఉంచి జీర్ణశక్తిని పెంచుతుంది. లోకల్ ఫుడ్స్ మరియు సిరిధాన్యాలు. తిండి విషయంలో మరో చిన్న మార్పు చేసుకోండి. విదేశీ పండ్లు వద్దు, లోకల్ పండ్లు ముద్దు. కాస్ట్లీ యాపిల్స్, కివీల కంటే మన ఊర్లో దొరికే జామకాయలు, బొప్పాయి, అరటి పండ్లలో ఎన్నో ఎక్కువ రెట్ల విటమిన్లు ఉంటాయి. ఇవి చౌకగా దొరుకుతాయి కూడా. సిరిధాన్యాలు. ఖరీదైన పాలిష్డ్ బియ్యం కంటే రాగులు, సజ్జలు, జొన్నలు మన డైట్లో చేర్చుకోండి. ఇవి ఫైబర్ నిధి, ధర కూడా తక్కువే. రాగి జావ తాగితే వచ్చే బలం దేనిలోనూ రాదు. ఆకుకూరలు మరియు పప్పులు. వారంలో కనీసం 3 రోజులు తోటకూర, పాలకూర తినండి. అలాగే మొలకెత్తిన గింజలు ఇంట్లోనే తయారు చేసుకోండి. కేవలం 10 నుండి 20 రూపాయల ఖర్చుతో మీకు హై ప్రోటీన్ ఫుడ్ రెడీ అయిపోతుంది. కేవలం 10 నుండి 20 రూపాయల ఖర్చుతో మీకు హై ప్రోటీన్ ఫుడ్ రెడీ అయిపోతుంది. జిమ్ అవసరం లేదు, శ్రమ ముఖ్యం. నెలకు 1000 రూపాయలు పెట్టి ఏసీ జిమ్ములకు వెళ్లాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి వారికి అస్సలు లేదు. ఉచిత మార్గాలు. పొద్దున్నే లేచి ఒక 30 నిమిషాలు చురుగ్గా నడవండి. ఇంట్లోనే యోగా. యూట్యూబ్లో వందల కొద్ది ఉచిత యోగా వీడియోలు ఉన్నాయి. ఒక మ్యాట్ వేసుకుని ఇంట్లోనే ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేసుకోండి. లిఫ్ట్ వద్దు, మెట్లు ముద్దు. వీలైనప్పుడల్లా లిఫ్ట్కి బదులు మెట్లు వాడండి. కూరగాయల కోసం వెళ్ళేటప్పుడు బైక్ తీయకుండా నడుచుకుంటూ వెళ్ళండి. శారీరక శ్రమతో పాటు పెట్రోల్ ఖర్చు కూడా మిగులుతుంది. వైద్య ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి? చివరిగా ఒక ముఖ్యమైన మాట, అనుకోకుండా జబ్బు పడితే మధ్యతరగతి కుటుంబం ఇబ్బంది పడకూడదంటే ఈ 2 పనులు తప్పక చేయండి. ఉచిత ఆరోగ్య పథకాలు. ప్రభుత్వం అందించే ఉచిత ఆరోగ్య పథకాలు, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి గురించి తెలుసుకొని కార్డులు సిద్ధం చేసుకోండి. లేదా బడ్జెట్లో ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. డాక్టర్ రాసే ఖరీదైన బ్రాండెడ్ మందుల కంటే అదే ఫార్ములా ఉన్న జెనరిక్ మందులు వాడండి. ఇవి జెనరిక్ మెడికల్ షాపుల్లో 50% నుండి 80% తక్కువ ధరకే లభిస్తాయి. జీవనశైలి మార్పులు. ఖర్చు లేని ఆరోగ్యం. మూడోది మరియు అత్యంత ముఖ్యమైనది లైఫ్ స్టైల్. దీనికి 1 రూపాయి కూడా ఖర్చు అవ్వదు, కానీ ఇది మిమ్మల్ని హాస్పిటల్ నుంచి దూరంగా ఉంచుతుంది. సరైన నిద్ర. రోజుకి 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర మీ సగం రోగాలను నయం చేస్తుంది. మంచినీరు. రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగండి. ఇది మీ బాడీని డీటాక్స్ చేస్తుంది. జంక్ ఫుడ్కి నో చెప్పండి.
బయట పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు తినడం తగ్గించండి. దీనివల్ల 2 లాభాలు. 1 హాస్పిటల్ బిల్లులు తప్పుతాయి. 2 మీ నెలకు అయ్యే ఫుడ్ బిల్ సగం తగ్గుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆరోగ్యం అనేది మనం ఖర్చు పెట్టే డబ్బులో లేదు, మనం పాటించే క్రమశిక్షణలో ఉంది. మన ఇంట్లో దొరికే పప్పులు, పెరుగు, పండ్లు, వేరుశెనగలు ఇవే మనకు శ్రీరామ రక్ష. ఈ చిట్కాలను మీ ఫ్యామిలీతో కలిసి ఈ రోజు నుంచే పాటించడం మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సెలవు. నమస్తే.